అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు చదువుకున్నాం. దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఆదాము అవ్వల్ని ఏదెన్ తోటలో ఎలా పెట్టాడు, ఆదాము అవ్వలు పాపం చేసి దేవునికి ఎలా దూరం అయ్యారు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఈరోజు ఆదికాండం 4వ అధ్యాయం మనం చదువుకుందాం. ఏదెన్ తోటలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇందులో చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అనెను. దేవుడి దయ ఉంటేనే పిల్లలు కలుగుతారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కూడా కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. అప్పటికే వృత్తులు అనేవి వచ్చాయి చూడండి. హేబేలేమో గొర్రెలను కాచేవాడు, కయీనేమో భూమిని అంటే వ్యవసాయం చేసేవాడు. కొంతకాలమైన తరువాత కయీను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుందండి, ఎందుకు దేవుడు హేబేలును అతని అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు, కయీన్ను అతని అర్పణని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే, దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. దేవుడు మన మనసును చూస్తాడు, మన మనస్సాక్షిని చూస్తాడు. మన మనసును బట్టే మనం ఇచ్చే అర్పణ ఆయన తీసుకోవాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చాలామంది దేవునికి కానుకలు, దశంభాగాలు ఇస్తారు. దశంభాగాలు అనేవి దేవునికి ఎందుకు ఇవ్వాలి? అసలు కొత్త నిబంధన ప్రకారంగా కరెక్ట్గా దశంభాగం ఇవ్వాలనే రూల్ ఏం లేదు. దశంభాగం కన్నా తక్కువైనా ఇవ్వచ్చు, దశంభాగం కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు. దేవుని పరిచర్య కోసం దశంభాగాలు ఇస్తారు. దేవుని గురించి అందరికీ తెలియాలి, అనేక మందిని దేవుని కోసం నమ్ముకోవాలి అని సువార్త పరిచర్య కోసం దశంభాగాలు అనేవి ఇస్తారు. కానీ కొంతమంది కానుకలు, దశంభాగాలు ఎందుకు ఇస్తారంటే, సువార్త పరిచర్య పక్కన పెట్టి మేము 10,000 ఇస్తే మాకు ₹1,00,000 రావాలి, మేము ₹1,000 ఇస్తే మాకు ₹1,00,00,000 రావాలి అని భూ సంబంధమైనవి ఆలోచించి వాళ్ళకేదో భూ సంబంధమైన మేలులు జరుగుతాయి అనే ఉద్దేశంతో దేవునికి కానుకలు ఇస్తూ ఉంటారు. దేవుడు మన మనసును చూస్తాడు, మనం ఇచ్చే అర్పణ కాదు. కయీను చూడండి, పంట పొలంలో కొంత యెహోవాకు అంటే ఏదో ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా తెచ్చాడు. హేబేలు ఏం చేశాడు? తన మందలో తొలుచూలు పుట్టిన అంటే మొట్టమొదట పుట్టిన అందులో కొవ్విన వాటిని అంటే బాగా మంచి ఇవ్వాలి దేవుడికి. దేవుడి కోసం ఏదైనా చేయడం నా వ్యాపారం కంటే, భూమి మీద నా జీవితం కంటే గొప్పది అని హేబేలు గుర్తించాడు. హేబేలు యొక్క మనసు అలాంటిది. కయీను ఏదో ఇవ్వాలి కాబట్టి, అందరు ఇస్తున్నారు కాబట్టి, ఏదో హేబేలు కూడా ఇచ్చాడు కాబట్టి, లేదా ఇస్తే నాకు ఏదో జరుగుద్ది కాబట్టి, ఇలాంటి ఉద్దేశాలతో కయీను ఉన్నాడు కాబట్టి దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. మన ఉద్దేశం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ దశంభాగాలు ఈ కాలంలో ఇవ్వచ్చా లేదా అనే దాని గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, వాటి గురించి వేరే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్దాం. దేవుడు మనసును చూసేవాడు, ఇచ్చే అర్పణ కాదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అలిగాడంట దేవుడి మీద. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. చూడండి, సత్క్రియ అంటే మంచి పని చేసినప్పుడు, చెడ్డ పని చేసినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? మంచి పని చేసినప్పుడు మనం తల ఎత్తుకునే వారిగా ఉంటాం. చెడ్డ పని అంటే సత్క్రియ కనుక మనం చేయకపోతే, చెడ్డ పని మనం చేస్తే మనకి తలెత్తుకోవడానికి కూడా మనసు రాదు. లోపల ఏదో ఫీలింగ్ ఉంటుంది, మనం తప్పు చేసామే అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది మనకి. అది ఇంకా 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 మనల్ని పాపలో పడేసిద్ది. ఆ వాంఛ కలిగిద్ది, దానికి పాపానికే మన మీద వాంఛ కలిగిద్దంట. కొత్త నిబంధనలో దేవుడు చెప్తాడు కదా, నీ ఇల్లు ఊడ్చావు, బాగా అమర్చి పెట్టుకున్నావు, అందులోకి తీసుకొచ్చి దేవుడిని పెట్టలేదనుకో, ఆ వెళ్ళిపోయిన అపవాది కాస్త ఏం చేస్తుంది, ఇంకో 7 మరీ ఎక్కువ దెయ్యాలను తీసుకొచ్చి పెట్టిద్ది. ముందు కంటే కడపటి స్థితి ఇంకా దారుణంగా ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఈ కొత్త సంవత్సరం దేవునిలో బలపడాలి అని మనం అనుకుంటాం, మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ మానేయాలి అని మనం అనుకుంటాం. చెడు లక్షణాలు మానేయాలంటే ముందు దేవుని వాక్యం మన హృదయంలోకి
రావాలి. దేవుడి వాక్యం మన హృదయంలోకి రాకుండా నువ్వు చెడు లక్షణాలు మానేయాలి అనుకుంటే ఉన్నటికన్నా ఇంకో 10 ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు. కాబట్టి సత్క్రియ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం సత్క్రియ చేయకపోతే, వాక్యానికి సంబంధించిన పనులు మనం చేయకపోతే పాపానికి మన ఎడల వాంఛ కలుగుద్ది. అది మన జీవితాన్ని ఏలిద్ది. మన జీవితం పాపం చేత ఏలబడుతుందా, మన జీవితం దేవుని చేత ఏలబడుతుందా అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అసలు చంపాలి అన్న ఆలోచన కయీనుకి ఎక్కడి నుండి వచ్చింది? మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము అంటే లోక జ్ఞానం ఎక్కువైపోయింది. ఈ లోకంలో నేను గొప్పవాడిగా ఉండాలి, అందరూ నన్నే చూడాలి అనే గర్వం ఎక్కువైపోయింది కయీనుకి. అందుకే హేబేలు ఉంటే దేవుడు హేబేల్నే పట్టించుకుంటాడు, నన్ను పట్టించుకోడు అన్న లోక జ్ఞానం, అజ్ఞానంతో కయీను హేబేల్ని చంపేశాడు. ఏదైనా తోటలోంచి దేవునికి దూరం అయితే మనుష్యుల గతి అంతకంతకీ దారుణంగా తయారవుద్ది అనేది ఈ మాటల ద్వారా మనకి అర్థం అవ్వాలి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీన్ను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా అనెను. అంటే దేవుడు ఎలాంటి వాడు, దేవుడికి అన్నీ తెలుసు అనే విషయం కూడా కయీను మర్చిపోయాడు. లోకంలో పడితే అంతే, దేవుడి యొక్క స్వభావాన్ని మనం మర్చిపోతాం, దేవుడి యొక్క శక్తిని మనం మర్చిపోతాం. దేవుడు అడిగితే దేవుడితోనే అబద్ధం ఆడుతున్నాడు, దేవుడితోనే కామెడీ చేస్తున్నాడు అంటే కయీను యొక్క చెడుతత్వం ఎంత ఎక్కువైపోయిందో మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఎలా శపించాడు కయీన్ని? నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అట్లీస్ట్ ఏదైనా తోట నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఆదాము కొన్ని సంవత్సరాలు పొలం వేసి ఉంటాడు, కొన్ని సంవత్సరాలు పంట పండించి ఉంటాడు. అట్లా ఆ సారవంతమైన నేలలో కూడా నువ్వు ఉండడానికి పనిచేయవు. నువ్వు మరలా ఇక్కడ నుండి వెళ్ళిపోయి నువ్వు ఇంకా కష్టాలు పడతావు. ఒకవేళ నువ్వు వ్యవసాయం చేద్దాం, భూమిని సేద్యపరుద్దాం అని నువ్వు ట్రై చేసినా కానీ నేల నీకు సారాన్ని ఇయ్యదు, అంటే నీకు ఆహారాన్ని నేల మంచిగా మొలిపించదు అని కయీన్ని దేవుడు శపించాడు. ఇప్పుడు కయీన్ని దేవుడు శపించడానికి గల కారణం ఏంటో చెప్పండి. దేవుడు మనం తప్పు చేయకముందు మనల్ని హెచ్చరిస్తాడు. ఒకవేళ మనం తప్పు చేస్తే మరలా తిరిగి ఆయన దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడడానికి దేవుడు అవకాశం కూడా ఇస్తాడు. ఆదాము వాళ్ళు తప్పు చేయకముందే హెచ్చరించాడు తినొద్దు అని. తిన్న తర్వాత వెళ్ళి వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని వాళ్ళని అడిగాడు, ఏం చేశారు మీరు అని. అలాగే కయీన్ను కూడా హేబేలుని చంపక ముందు ఇదిగో నువ్వు పాపంలో పడిపోతావు అని దేవుడు హెచ్చరించాడు. అయినా కానీ కయీను హేబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి పశ్చాత్తాపడతాడేమో, కోపంలో చేస్తాడు కదా, పశ్చాత్తాపడతాడేమో, క్షమాపణ అడుగుతాడేమో అని కయీను దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే కయీను దేవుణ్ణి క్షమాపణ అడగకుండా ఇంకా ఇంకా పాపంలో పడిపోయాడు. దేవుడు మనకిస్తానన్న రక్షణని కూడా మనం వద్దంటే మనం శపించబడిన వాళ్ళం అవుతాం. మనం ఇంకా ఇంకా పాపంలో పడిపోతాం, ఇంకా ఇంకా దేవునికి దూరం అవుతాం. ఇక్కడ చూడండి, హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొరపెడుతుందంట. మనం చేసే ప్రతి దానికి సాక్ష్యాలు ఉంటాయి. ఈ సృష్టే సాక్ష్యం చెప్పిద్ది, ఆ రక్తమే సాక్ష్యం చెప్పిద్ది. నువ్వు మంచి పని చేసావా, చెడు పని చేసావా. నువ్వు ఎక్కడైతే చేస్తున్నావో ఆ ఇల్లు, ఆ గోడలు, నువ్వు ధరించుకున్న బంగారం, నువ్వు వేసుకున్న డ్రస్సు, అవే వచ్చి నీ మీద సాక్ష్యం చెప్తే నువ్వు మంచి పని చేసావా, చెడు పని చేసావా అని. దేవుడి దగ్గర మనం ఏది కూడా దాయలేమండి. ఎందుకంటే ప్రకృతి మొత్తం మనం చేసిన పనికి సాక్ష్యంగా నిలబడిద్ది. మనం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కన్నా దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడగడమే ఉత్తమము అనే విషయం ఈ 4వ అధ్యాయం చదివేటప్పుడు మనకి గుర్తు రావాలి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. ఇక్కడైనా నిన్ను నేను ఆరాధించడానికి నాకు కుటుంబం ఉంది, నేను ఇంకా ఎటో వెళ్ళిపోతే ఎలాగా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇది పశ్చాత్తాపం కాదండి, దోష శిక్ష భరించలేనంత గొప్పదంట. మరి కయీను హేబేలుకు చేసిందేంటి? కయీను హేబేలుకు చేసిన దానికన్నా దేవుడు కయీనుకి చేసింది తక్కువ కాదా? మీరు చెప్పండి. దేవుడు కూడా కయీను చంపేశాడా? నువ్వు చంపేసావుగా నీ తమ్ముడిని అని.
దేవుడేమో ఎప్పటికప్పుడు మనం మారాలి అని కోరుకుంటుంటే లోక జ్ఞానం ఎక్కువైపోయి మనం దేవుణ్ణే మోసం చేయాలి అని ప్రయత్నిస్తున్నాం. చూడండి ఎంత అవివేకం. కయ్యను నన్ను ఇంకా దేశదిమ్మరై తిరగమన్నాడు, దేవుడు మళ్ళీ వద్దంటాడేమో, తన మనసు మార్చుకుంటాడేమోనని చాలా కారణాలు చెప్పాడు. నన్ను చంపేస్తారేమో, నేను నీకు దూరం అయిపోతానేమో, ఇంత శిక్ష భరించలేంది అని చాలా కారణాలు చెప్పాడు. దేవుడు వాటికి ఏమంటున్నాడు, కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యను చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యను కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి గుర్తు వేసెను. నిన్నెవడన్నా చంపితే నేను వాడికి కూడా శిక్ష విధిస్తాను, ఇదిగో వాడికి కూడా నిన్ను చంపితే శిక్ష విధిస్తాను అంటానికి నీ నుదుటి మీద ఒక గుర్తు కూడా పెడుతున్నాను. అది ఎలాంటి గుర్తో మనకైతే తెలీదు, బట్ ఎలాంటి గుర్తు అయినా అయి ఉండొచ్చు. అలాంటి గుర్తు కూడా పెడుతున్నాను, నిన్నెవరో చంపరు, ఒకవేళ చంపితే వాళ్ళకి నీకిచ్చే శిక్ష కన్నా 7 అంతలు ఎక్కువ అవుతుంది, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని ఏదైనా తోటలో ఉండి ఆదాముని ఎలా అయితే పంపించేశాడో వీళ్ళున్న ప్లేస్ నుండి కయ్యను కూడా దేవుడు బయటికి పంపేశాడు. దేవుడికి దూరం అయితే మనిషి ఇంకా ఇంకా పాపంలో పడిపోతాడండి. దేవుడు పాపం చేసిన తర్వాత మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఆయన ఎదుట పశ్చాత్తాపడాలే కానీ దాన్ని కవర్ చేసుకోకూడదు, ఇంకా ఇంకా పాపంలో పడిపోకూడదు. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. నోదు దేశం అంటే మరి అప్పటికి దానికి ఇంకా నోదు దేశం అని పేరు ఎవరు పెట్టారు అని మీరు అడుగుతారేమో. ఇది రాసింది మోషే కదా, ఆదికాండం. కయ్యను ఎక్కడికైతే వెళ్ళాడో ఆ ప్లేస్ని మోషే కాలానికి ఏ పేరుతో పిలుస్తున్నారో అది ఇక్కడ రాయబడింది. ఆ ప్లేస్ని మోషే కాలానికి నోదు దేశం అని పిలిచేవాళ్ళు, కాబట్టి నోదు దేశము అని రాశారు మోషే గారు, అందరికీ అర్థమయ్యేటట్లు. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకు అని పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. ఇక్కడ కయ్యను యొక్క వంశావళి చెప్తున్నాడు. దేవుడికి దూరం అయిపోయాడు కదా కయ్యను, ఇంకా కయ్యను యొక్క వంశావళిలో చెడు, మనుషుల్లో చెడు తత్వం అనేది ఎంత పెరిగింది అనేది దేవుడు మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. కొంతమంది అడుగుతారు, ఆదాముకి కయ్యను హేబేలే కదా పుట్టింది, మరి కయ్యను యొక్క భార్య ఎక్కడి నుండి వచ్చింది అని కొంతమంది అడుగుతారు. అది మొట్టమొదట సృష్టి చేయబడిన సమయం కదండి. ఆదాము 900 సంవత్సరాలు బతికాడు. అట్లీస్ట్ 2 సంవత్సరాలకి ఒక పర్సన్ కన్నా కానీ ఆదాము వాళ్ళకి సుమారుగా 500-600 మంది పిల్లలు ఉంటారు. కయ్యను పుట్టిన తర్వాత కయ్యను ఒక 50 సంవత్సరాలు దేశదిమ్మరై తిరుగుతూ ఉంటే ఈలోపు ఆదాముకి ఇంకొకళ్ళు పుట్టేసి వాళ్ళు యవన స్థాయిని దాటేసి అట్లా కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఆదాము యొక్క పిల్లల్లోనే కయ్యను ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు తండ్రి యొక్క పిల్లలని, తల్లి యొక్క పిల్లల్ని, రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోకూడదు అని తర్వాత దేవుడు ఆజ్ఞ విధించాడు. దీని గురించి ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారముల్లో నివసించు వారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. అతడు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. మరియు సిల్లా తూబల్ కయ్యనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ, ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. తూబల్ కయ్యను సహోదరి పేరు నయమా. కయ్యను యొక్క వంశావళి వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్పాడు. అంటే లోక జ్ఞానాన్నే ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది దాని అర్థం. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట వినుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చుననెను. ఇక్కడ మీరు చూడండి, గర్వము, లెమెకులో గర్వం ఎంత పెరిగిపోయిందో చూడండి. ఆదాము అవ్వల దగ్గర పాపము అంటే దేవుడు చెప్పిన పని చేయకపోవడం, అబద్ధాలు ఆడడం. కయ్యను దగ్గర పాపము అంటే నరహత్య. లెముకు దగ్గరికి వచ్చేసరికి దానికి ఇంకోటి యాడ్ అయ్యి నరహత్యతో పాటు వ్యభిచారం కూడా వచ్చింది చూడండి. తన భార్యలతో బహుభార్యా తత్వం, ఒకళ్ళకన్నా నేను ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని నేను కంట్రోల్ చేయాలి, ఆడవాళ్ళు అంటే పనిముట్లుగా పడుండాలి, ఇట్లాంటి స్వభావాలన్నీ లెముకు దగ్గర నుండి మొదలయ్యాయి. వ్యభిచారం మొదలైంది, మరలా హత్యలు, చంపడం అనేది ఎంత విరివిగా మారిపోయిందో చూడండి లెముకుకి. దేవుడి నుండి దూరం అయ్యే కొద్దీ ఇంకా 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 పాపం అనేది లోకంలో ఎంత పెరిగిపోతుందో ఈ లెమెకు ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కయ్యను యొక్క వంశావళి, మానవుల్లో పాపం అనేది ఎంత పెరిగిపోయింది. పాపం చేయడమే కాకుండా ఆ పాపాన్ని బట్టి గర్వించడం,
ఆదామన్నా దాక్కున్నాడు, కయీనన్నా అబద్ధం చెప్పాడు, లెమెకు గర్వంగా నేను తప్పు చేశాను అని గర్వంతో తను చేసిన తప్పుని చెప్పుకుంటున్నాడు. అంటే ఇవాళ కూడా కొంతమంది మనుషుల్ని తిడుతూ, మనుషుల్ని కొడుతూ, హింసిస్తూ దాన్ని గర్వంగా అదేదో గొప్ప కార్యంగా చెప్పుకుంటున్నారు. వ్యభిచారాలు చేస్తూ నేను ఎంతమందితో వ్యభిచారం చేశానని తను గర్వంగా చెప్పుకుంటున్నారు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ప్రతిదానికి దేవుడు తగిన తీర్పు, తగిన శిక్ష కన్ఫామ్గా ఇస్తాడు. కాకపోతే ఆయన అది వెంటనే ఎందుకు చేయట్లేదంటే మనం ఇంకా మారతామేమో, దేవుని ఎదుట పశ్చాత్తాపడతామేమో, మన పాపాలు మానుకుని మన మనసు మార్చుకుంటామేమో అని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ చివరి వరకు మనం మారకుండా అలాగే ఉంటే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు మనందరం కూడా పాత్రులవుతాం. ఈ కయీను యొక్క వంశావళి మనం ఏం చెయ్యకూడదు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్. పాత నిబంధన అంతా కూడా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని మనం తెలుసుకోవడానికి దృష్టాంతాలుగా రాయబడ్డాయి, ఎగ్జాంపుల్స్ లాగా రాయబడ్డాయి. కయీను యొక్క వంశావళిని మనం ఫాలో అవ్వకూడదు. మరి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎవరు చేసిన పనులు మనం ఫాలో అవ్వాలి అనే దానికోసం దేవుడు ఏం చేశాడంట, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. ప్రతి యుగం, ప్రతి సమయంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా బతికే వాళ్ళు ఎలా అయితే ఉంటారో దేవునికి అనుకూలంగా మనం ఆదర్శంగా మాదిరిగా తీసుకోవడానికి కూడా కొంతమంది వ్యక్తులు వస్తూ ఉంటారు అనేదానికి షేతు అనే అతడు బెస్ట్ ఎగ్జాంపుల్. కయీను యొక్క వంశంలో ఉన్న మనుషులు చేసిన తప్పుల్ని మనం ఫాలో అవ్వకూడదు. మరి మనం ఏం ఫాలో అవ్వాలి, వేటిని నేర్చుకోవాలి, వేటిని ఆదర్శంగా తీసుకోవాలి అనే దానికోసం దేవుడు మనకి షేతు అనే ఇంకొక పర్సన్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. ఈ షేతు అనే వ్యక్తి కూడా ఆదాము అవ్వలకి పుట్టినతనే. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఏనోషు ప్రార్థన చేయడం ఎక్కడ ఆరంభమైందండి? ఏనోషు దగ్గర. అందరూ దేవుడు ఎదుటి కనబడినా కానీ అబద్ధం చెప్తుంటే కయీను దేవుడు కనబడ్డా కానీ అబద్ధం చెప్పాడు. దేవుడు వచ్చి ప్రశ్నిస్తున్నా కానీ దేవుడితో మాట్లాడడానికి కయీను ఇష్టపడలా. అలాంటిది దేవుడు మన ఎదుట లేకపోయినా మనం ఏం మాట్లాడినా దేవుడు వింటాడు, మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని కయీనుకి పూర్తి ఆపోజిట్లో షేతు యొక్క కుమారుడైన ఏనోషు ఉన్నాడు. చూడండి, ప్రార్థన చేయడం ఏనోషు దగ్గర స్టార్ట్ అయిందంట. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇవాళ మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దానికి మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే ఏనోషు దగ్గర నుండి వచ్చింది. దేవుడు మనకి కనబడితేనే కాదు, మనం ఎక్కడుండి ఏది మాట్లాడినా దేవుడు వింటాడు, మనం అడిగిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అనే ఆ థాట్, అనే ఆ ఆలోచన ఏనోషు దగ్గర నుండి మొదలైంది. కాబట్టి ఏనోషుని స్పెషల్గా దేవుడు ఇష్టంగా రాయించుకున్నాడు. మీరు చూడండి, ఇక్కడ దాకా ఎక్కడైనా కానీ మంచి పని మనం అబ్జర్వ్ చేసామో చూడండి. కయీను వంశంలో కయీను దగ్గర కానీ, లెమెకు దగ్గర కానీ, అతడి వంశావళిలో కానీ ఎక్కడైనా దేవుడికి ఇష్టంగా ఒకళ్ళు బ్రతికారు అని మనం అబ్జర్వ్ చేసామా? కానీ ఇష్టంగా రాసుకున్నాడు దేవుడు ఏనోషు గురించి. ఇంకా 5వ అధ్యాయంలో ఈ షేతు వంశావళిలో కొంతమంది భక్తులు మనకు కనబడతారు. వాళ్ళ ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మనకు కొన్ని కనబడతాయి. అవన్నీ కూడా రేపటి రోజున జనవరి 5వ తారీఖు మనం చదువుకుందాం. ఈ 4వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే దేవుడు మన యొక్క మనసును చూస్తాడు, అంతేగాని మన యొక్క పై స్వరూపాన్ని, మనం ఏ అర్పణ, ఏ కానుకలు ఇస్తున్నాము అనే దాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. మన మనసును బట్టి, మన హృదయాన్ని బట్టి, అందులో ఉన్న ఆలోచనలను బట్టే మనం దేవునికి ఇష్టలమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ఈ 4వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే దేవుడు మనల్ని తప్పు చేయొద్దు అని ముందుగానే హెచ్చరిస్తాడు. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ మనం తప్పు చేస్తామనుకోండి, పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడగడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు. అప్పుడన్నా మనం మారు మనసు పొందాలి. అప్పుడు కూడా మనం పొందకుండా దేవుడి యొక్క రక్షణను కూడా మనం వద్దనుకుని లోకంలోనే మనం బ్రతుకుతూ ఉంటే మనలో పాపం ఇంకా ఎక్కువైపోద్ది. మనం నరకానికి దగ్గరైపోతాం. యేసుక్రీస్తు వారి 2వ రాకడ సమయంలో మనం నరకానికి వెళ్ళిపోతాం. ఈ విషయాన్ని ఈ 4వ అధ్యాయం నుండి మీరు అందరూ కూడా గమనిస్తారు అని నేను కోరుకుంటున్నాను. మనం పాత నిబంధన మొత్తంలో ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఎవరి నుండి ఏమి నేర్చుకోవాలి, ఎవరి నుండి ఏమి నేర్చుకోకూడదు, ఈ విషయాలన్నీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరొక అధ్యాయంతో రేపటి రోజున కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి.
క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.